అండ్ ఇటు 3 కలెక్షన్లు అయితే రోజు రోజుకి పెద్దగా డిఫరెన్స్ ఏం కనపట్లేదండి. సాలిడ్‌గా అయితే ముందుకెళ్తూ ఉంది. 9 రోజున కూడా దాదాపు 2 కోట్ల నెట్ పెట్టిందండి. మీరు చూసుకుంటే శుక్రవారం రోజున 9 రోజు అసలకి హిట్‌ని అలా హిట్ అంటే హిట్‌లా చేసినట్టు అయిపోయింది. హిట్‌ని బ్లాక్ బస్టర్ చేశారు. సూపర్ హిట్ చేశారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా కొత్తగా ట్రై చేశాడు. ఎందుకంటే చాలామంది ఏంటి ఓవర్‌గా యాక్షన్ ఉంది. ఓవర్‌గా నాని ఏంటి ఇలా అయిపోయాడు, ఇలా చేస్తున్నాడు అనుకున్నారు. కానీ ఖచ్చితంగా ఏదో ఒక చేంజ్ రావాలి కదండీ! ఇప్పుడు ప్రతిసారి హాయ్ నాన్న లాంటిది లేకుంటే ఆ ఫ్యామిలీ డ్రామాలు చూసుకుంటే అవి చూసుకుంటూ మన స్టేజ్ పెరిగిపోతూ ఉండాలి కదా. ఖచ్చితంగా కొత్త కాన్సెప్ట్లతో ముందుకు రావాలి. ఈ సినిమాలో కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఎవరైతే ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం జరుగుతుంది కదా, అలాంటి కాన్సెప్ట్ ఇది కూడా. ఎందుకంటే వాళ్ళని మైండ్ని బ్రెయిన్ వాష్ చేసి ఈ సినిమాలో అదే చూపించారు. బ్రెయిన్ వాష్ చేసి చిన్న పిల్లని దాదాపు వాడు అంత క్రూరంగా వెళ్ళి ఒక 6 నెలల పిల్ల లేకుండా సంవత్సరం లోపు ఉన్న పిల్లని అయితే చంపబోతుంటారండి. అంత క్రూరంగా ఉంటారు. ఏంటి వాడు మోటివేషన్ అంటే ఏమీ తెలియదు. దానికి మోటివేషన్ ఏముండదు. ఫ్రీడమ్ అంటారు. ఫ్రీడమ్ అంటే ఏంటి? అలానే ఇప్పుడు పాకిస్తాన్ చేస్తున్న సోదినా కొడుకులు చేస్తుంది కూడా అదే. దాన్ని ఏంటంటారు, ఆజాదీ అంటారు. ఆజాదీ అంటే వాళ్ళ మీనింగ్ తెలియదు. ఆజాదీ అంటే ఇటు తెలియదు. పైన స్వర్గంలో వాళ్ళు ఏదైతే అమ్మాయిల కోసం వెళ్తారో వాళ్ళు ఉన్న ప్రకారం సరే తన మతం పక్కన పెట్టేస్తే, కొంతమంది వాళ్ళ మతంలో చాలా మంచి విషయాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, పక్కన పెట్టేస్తే హిట్ 3 గురించి మాట్లాడుకున్నాం. మనం డైవర్ట్ అవ్వకూడదు. హిట్ 3 కలెక్షన్ వచ్చేసి మంచి కలెక్షన్ అయితే ముందుకెళ్తూ ఉందండి. 9 రోజుల్లో 2 కోట్ల కలెక్షన్ అయితే వచ్చింది. ఎక్స్ట్రాడినరీ సాలిడ్గా ముందుకెళ్తుంది. ఇంకా సినీ ఆదివారాలు కూడా వీకెండ్ కాబట్టి ఇంకా మంచి కలెక్షన్ అయితే రాబోతున్నాయి. నాకు తెలిసి 3 కోట్లు 4 కోట్లు నెట్టి పెట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు. సినిమా అయితే చాలా సాలిడ్గా 100 కోట్ల నెట్ అయితే చూడబోతుంది. క్లియర్గా నాకు అర్థమవుతుంది. సినిమా అయితే 100 కోట్లు నెట్టి పెట్టిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు నాని ఏ స్థాయికి వెళ్ళిపోతున్నాడు. అలానే మిగతా సినిమాలు మన రీసెంట్గా చాలా సినిమాలు వచ్చినాయి. చాలా సినిమాలు మన విక్రమ్ సినిమా కావచ్చు, లేకుంటే సూర్య సినిమా కావచ్చు, లేకుంటే చాలా సినిమాలు వచ్చినాయి. అవి ఏవి కూడా అజిత్ సినిమా కావచ్చు. అజిత్ సినిమా కూడా మంచిగా ఆడింది. దాదాపు 2 కోట్ల గ్రాస్ అయితే రావడం చూసాం. అది కూడా ఒక డిఫరెంట్గా ఉంటుంది. తికమకగా ఉంటుంది సినిమా అయితే, ఒక కొడుకును కాపాడే సిచ్యువేషన్ నుంచి.